మనతో మాట్లాడడానికి మా స్టేట్ కరస్పాండెంట్ స్టేట్ బ్యూరో చీఫ్ జేబీఎం దినపత్రిక జేబీఎం టీవీకి ఉన్నారు నాగేష్ గారు మనతో మాట్లాడతారా అన్న. చెప్పండి అన్న, మీ అభిప్రాయం ఏంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న జేబీఎం అన్న చాలా సంతోషం అన్న. మీలాంటి ఉన్నతమైన వ్యక్తులు ఒక నిజమైనటువంటి సమస్య మీద ఒంటరి పోరాటం చేయడం అనేది ఇది 2 రాష్ట్రాల వ్యాప్తంగా మొట్టమొదటిసారి చూస్తున్నాం. ప్రధానంగా చాలా మట్టుకు 90% సోషల్ మీడియాను అయితేంది, ప్రధాన మీడియాలు అయితేంది, ఒక జరిగినటువంటి సంఘటన మీద అవగాహన రాహిత్యంగా దొరికిన సోషల్ మీడియా ఆధారాలే నిజమని నమ్మి యావత్ క్రైస్తవ ప్రపంచంతో పాటు రాష్ట్రాలని 2 రాష్ట్రాల తెలుగు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం పెట్టండి. ఇది విషపూరితమైన కుట్ర. ప్రధానంగా మనం ఇక్కడ ఆలోచన చేసినట్టయితన్నా, మాస్టర్ గారి మృతి పట్ల యావత్ తెలుగు ప్రజలకే కాకుండా యావత్ క్రైస్తవ ప్రపంచానికే కాకుండా బాహ్య ప్రపంచానికి కూడా విభిన్నమైనటువంటి డౌట్స్ ఉన్నాయి వీటి మీద. ఈ జరిగిన సంఘటన మొదటి రోజు కానుండి చాలా అనుమానాస్పదంగా, చాలా వివాదాస్పదంగా కనిపించినప్పటికీ అది ఏం జరగక ముందుకే మొట్టమొదటిసారి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఇది విపరీతమైన కుట్ర. ఇక్కడ జరిగిన సంఘటన పోలీస్ అధికారుల విచారణ ప్రకారం అది ఏ విధంగా వస్తుంది అన్నది తర్వాత ముచ్చట. కానీ స్టార్టింగ్ లోనే దాని ఒక కుట్రపూరితంగా ఇది యాక్సిడెంట్ అని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి వర్యులు నారా లోకేష్ ను కూడా నమ్మించే ప్రయత్నం చేశాను. ఆయన కూడా ట్వీట్ చేశారు ఫస్ట్ ఇది యాక్సిడెంట్ అని. తర్వాత తను తెలుసుకున్న తర్వాత ఇది యాక్సిడెంట్ కాదని తెలిసినప్పుడు దాన్ని ఏం చేసిండు, వెంటనే డిలీట్ చేసిండు. సరే, ఇది 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 ఎంత ఒకెత్తు అయితన్నా, ప్రధానంగా అక్కడ జరిగినటువంటి సంఘటనను బట్టి పోలీస్ అధికారులు 3 కోణాలలో దాన్ని విచారణ చేస్తున్నారన్న. మొట్టమొదటి విచారణ ఏంటంటే, జరిగినటువంటి సంఘటన మీద సీన్ ఆఫ్ అఫెన్స్ ఎంక్వైరీ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓ స్థాయి వ్యక్తితోని పంచనామా చేయించింది అక్కడ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అఫీషియల్స్ ఆఫ్ ద క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అండ్ క్రిస్టియన్ కమ్యూనిటీ. చాలా మంది పెద్దల మధ్యలో ఒక పంచనామా జరిగింది. ఆ పంచనామా జరిగినటువంటి సందర్భంలో ఇతనికి ఉన్నటువంటి గాయాలు గాని, అక్కడ ఉన్నటువంటి లభించినటువంటి ఆ దాడికి జరిగినటువంటి సంఘటన ఆధారాలు కానీ, లేకపోయినా పడిపోయిన సంఘటన ఆధారాలు కానీ, బైక్ ఏ విధంగా పడినదన్న సంఘటన కానీ, తన చేతిలోకున్న వేలులోకి ఉన్నటువంటి ఉంగరాలు ఎట్లా మాయమైన ఈ కోణం అంతా అక్కడ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇది ఒకెత్తు అయితే రెండవది, వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్ నివేదిక ఏదైతే తయారు చేసేది ఉందో, తన బాడీని పోస్ట్ మార్టం చేసే దగ్గర మూడు క్వాలిటీ సీసీ కెమెరాల మధ్యలో పోస్ట్ మార్టం జరిగింది. ప్రధానమైన 4 డాక్టర్తో పోస్ట్ మార్టం చేయడం జరిగిందన్న. దాని ప్రైమరీ రిపోర్ట్ ఏమైతుందో, ఆ ప్రైమరీ రిపోర్టు డాక్టర్లు పోలీస్ అధికారులకు ఇచ్చిన నివేదిక ప్రకారం బలమైన గాయాలు తగిలినాయి అన్నది స్పష్టంగా ఇచ్చిండు. దాన్ని ఉన్నతమైన పోలీస్ అధికారి, ఒక ఐజీ అశోక్ కుమార్ లాంటి ఒక ఉన్నతమైన అధికారి దాని పత్రికా సమావేశం నిర్వహించి క్లియర్ గా చెప్పిండు. ప్రైమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డాక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం బలమైన గాయాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిండు అనేది తను ప్రస్తావించిండు, వెల్లడించేసిండు. అక్కడికి అయిపోయిన తర్వాత రెండో కోణం అయితే, మూడో కోణంలో పాస్టర్ ఎక్కడైతే హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరిన విషయం ఉందో, అక్కడి నుండి తను 10 కిలోమీటర్లకి గంటకి, లేకపోతే తను ప్రయాణం చేసే విధానంలో తన ఫోన్ యొక్క ఆధారాలు ఎక్కడెక్కడ అవి ఆగినాయి, ఏ టవర్ లొకేషన్ కింద ఆగినాయి, ఏ టవర్ లొకేషన్ కింద ప్రయాణం చేసినాయి అన్నది పోలీసులు మూడో కోణంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాంతో పాటు ఇతని వెనకాల వచ్చిన వాహనాలు ఏంది, దాన్ని జియో ట్యాగ్ చేస్తూ, ఆయన మొబైల్ నెంబర్ కి జియో ట్యాగ్ చేస్తూ ఎక్కడెక్కడ ఈయన ఆగున్న కాడ ఏ మొబైల్ నెంబర్ లాగున్నాయి అన్నది ప్రస్తావన తీస్తూ ఈ 3 కోణాలలో పోలీస్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇంకా ప్రైమరీ రిపోర్ట్ తో పాటు వేరే రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. ఏది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పోస్ట్ మార్టం రావాల్సి ఉంది. అప్పటికే ఈ సోషల్ మీడియాలో పాస్టర్ తాగిండు, బ్రాండ్ షాప్ లో పోయిండు, మందు కొన్నాడు, మాటకు పోయిండు, మందు కొన్నాడు, ఫోన్ పే చేసిండు, ఇవన్నీ అసాధారణమైనటువంటి, అంటే ఒక కుట్రపూరితంగా కొన్ని వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. నేను దీని విషయంలో ఒక్కటే మాట చెప్తాను. అసలు ఈ వీడియోలు తయారు చేసేటోడు ఎవడు? ఒకవేళ పోలీస్ అధికారులే కనుక ఈ వీడియోలు సోషల్ మీడియా గానీ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు గానీ ఇచ్చినట్లయితే పోలీసులే వీటిని ఎందుకు బయట పెట్టారు ఇప్పటి వరకు?
అంటే పోలీస్ అధికారులు తెలియకుండా ఒక కుట్రపూరితంగా జరిగేటువంటి ఈ సోషల్ మీడియా వీడియోస్, ఇది ఒకటి. రెండోది, ప్రధానంగా ఒక ఐజీ స్థాయి అధికారి ప్రెస్ మీట్ కండక్ట్ చేయడంతో పాటు ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ తో మా విచారణకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, వాటిని పరిగణలోకి తీసుకోమన్నారు. అవును, ఇదంతా మన జయబింద్ర పత్రికలో రాసిన మనం. మీరు దరిదాపు ఒక 8 రోజుల కానుండి వీటిని క్షుణ్ణంగా పరిశీలించి విచారించి కథనాల రూపంలో రాస్తున్నప్పటికీ వీటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఫోరమ్స్ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. మీరు రాసిన కథనాల మీదే, మీరు ఫస్ట్ రాసిన కథనం మీదే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 3 అంశాల మీద ఐజీ గారు ప్రస్తావించింది. నేను జేబీఎం దినపత్రికను నేను ఎందుకు ఈరోజు అభినందిస్తున్నాను, మిమ్మల్ని ఎందుకు మెచ్చుకుంటున్నాను అంటే, ఒక నిజమైన వాస్తవాన్ని మీరు వెలుగులోనికి తీసుకురావడానికి, మీరు ఏదైతే చర్చికి వెళ్ళి అక్కడ పాస్టర్ గారి పార్థివ దేహాన్ని చూసినలో ఆ రోజు మీరు నాతో పంచుకున్నారు, ఇది నాకు ఎందుకో హత్యలాగా అనిపిస్తుంది, ఇది ముమ్మాటికి హత్యే, బలమైన గాయాలు తన శరీరం మీద కనిపిస్తున్నాయి అని మీరు ప్రస్తావించిన రోజు నాకు కూడా నమ్మశక్యం కాలే. కానీ అక్కడ సీన్ జరిగిన విధానము చూసిన తర్వాత మీరు చెప్పింది నిజం అనిపించి మీతో ఏకీభవించి, మీరు రాసే ప్రతి కథనంలో మీరు నాతో డిస్కస్ చేసినప్పుడు, మీరు రాసిన తర్వాత ఇట్లా రాసిన బ్రదర్ అని మీరు నాతో చెప్పినప్పుడు, నేను ఒక్కొక్క అంశాన్ని మీరు రాస్తూ ఉంటే మీరు చెప్తా ఉంటే నేను చాలా ఆనందపడ్డా, చాలా గర్వపడ్డా కూడా. ఇక్కడ మనం నిజాయితీగా మనం ఒక మాట పంచుకోవాలనుకుంటున్నా. కొంతమంది ఈ సంఘటనతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, అసలు ఈ పాస్టర్ ఫ్యామిలీతోనే సంబంధం లేనటువంటి వ్యక్తులు చాలా కుట్రపూరితంగా ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక దైవజనుడిని, తన పరువు మొత్తం, తనకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు మొత్తం, తనకున్నటువంటి పలుకుబడిని మొత్తం ప్రపంచ స్థాయిలో డ్యామేజ్ చేయాలన్నది ఒక విపరీతమైన కుట్ర పని. దీని ఇన్వెస్టిగేషన్ కి డిస్టర్బ్ చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఒకటి. ప్రధానంగా చర్చ జరిగేది అదే, ప్రధానంగా వాళ్ళు చేస్తుంది అదే. మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారండి ఇక్కడ. మీరు అన్నిటినీ ఎందుకు తిప్పి కొడుతున్నారంటే, ప్రధానమైన అంశాలు ఇక్కడ ప్రజలు గాని, ఈ లైవ్ మీడియా చూస్తున్నటువంటి పెద్దలు గాని, లేదు అనంటే క్రైస్తవ సమాజం గాని, ఏ ధర్మానికి ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు గాని మానవత్వంతో ఈ విషయాన్ని మనం పసిగట్టాల్సిన అవసరం ఉంది, ఒకటి. రెండవది, వైన్ షాప్ లో మందు కొన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతున్నారో అతను పర్ఫెక్ట్ గా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తి అని చెప్పి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే, మీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎంక్వైరీలో పోలీస్ అధికారులు గానీ లేకపోతే రెవెన్యూ అధికారులు గానీ పడిపోయిన శవం దగ్గర కేవలం ఒకటే ఫోన్ ను క్యాచ్ చేసుకున్నారు. అవును, ఒకటే ఫోన్, ఈయన దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. ఒకటే ఫోన్ క్యాచ్ చేసుకున్నారు. ఈ బ్రాండ్ ఈ వైన్స్ లో మందు కొన్నటువంటి వ్యక్తి దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. అవును. నెంబర్ 2, అతని ముఖ చిత్రాన్ని కూడా బయటికి తీసిండు. అవును. సో అతని మీసాలు ఉన్నాయి, తర్వాత హెల్మెట్ మీద సింబల్ లేదు. సరే, ఇవన్నీ ఒకెత్తు. నేనేమంటున్నా ఫస్ట్ అసలు పాస్టర్ అనే వ్యక్తి బయలుదేరినటువంటి విధానం ఎక్కడ? అతన్ని హైదరాబాద్ లోనే క్యాచ్ చేశారా, మార్గ మధ్యలో క్యాచ్ చేశారా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా కొట్టి చంపి తీసుకొచ్చి అక్కడ వేసినలా? ఇదంతా క్లియర్ గా ఈ ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారులు చాలా క్షుణ్ణంగా చేస్తున్నారు. కానీ దాన్ని తప్పుపట్టే విధంగా సోషల్ మీడియాలో ఈ కుట్రపూరితంగా జరిగినటువంటి ఈ విషపూరితమైన ప్రచారాలు ఆపే విధంగా మీరు గాని, తర్వాత మన పెద్దలు గాని శాంతియుతమైన మార్గంలో దీని మీద నిరంతర పోరాటం చేయాల్సిన అవసరం ఒకటి ఉన్నదన్న. చివరికి ఒక మాట చెప్తాను నేను. ఈ మహాసేన రాజేష్ అనే బ్రదర్ స్టార్టింగ్ తను అక్కడికి వెళ్ళి, ఈ రోజు మీరు మంచి ఛాలెంజ్ చేసిన ఆయన మీద ఒకవేళ ఆయన కనుక స్పందిస్తే ఆయన ఒక ఫోన్ నెంబర్ పెట్టిండు. మీకేమన్నా ఈ జరిగిన సంఘటన మీద ప్రవీణ్ పాస్టర్ గారి ఆ సంఘటన మీద మీకు ఏమైనా అనుమానాలు కనుక ఉన్నట్టయితే మేము నివృత్తి పరుస్తాము, ఈ ఫోన్ నెంబర్ కు మీరు ఫోన్ చేసి ఇది హత్యనా యాక్సిడెంటా మీరు తెలుపగలరు అంటే, నేను నంబర్ ఆఫ్ టైమ్స్ అతను కాల్ చేసిన, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. కానీ మీరు ఏం రాస్తారు అనుకున్నా, ఈ రోజు మీరు రాసిండు, అతనికి బహిరంగ ఛాలెంజ్ చేసిండు మీరు అతను. నేను ఒకటే అన్న, అతను ఏదైతున్నాడో పాస్టర్లను విపరీతంగా తిరుగుతాడు ఆయన. న్యాయం కోసం పోరాటం చేసే పాస్టర్లు, న్యాయబద్ధంగా పోరాటం చేసే వాళ్ళు పాస్టర్లా, వాళ్ళు సామాన్యులా, వాళ్ళ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులా, నేను విభేదించను. కానీ ఒక ఇష్యూ మీద జరిగినటువంటి సంఘటన మీద నిష్పక్షపాతంగా శాంతియుతమైన మార్గంలో ఇటు గవర్నమెంట్ కు వాళ్ళ బాధను చెప్పుకుంటూ, పోలీస్ అధికారులకు వాళ్ళ బాధను చెప్పుకుంటూ, మీడియా ద్వారా నిజంగా జరిగిన సంఘటన ఇది అని చెప్పి వాళ్ళ భావస్వేచ్ఛ ప్రకటనను వాళ్ళు వినిపించుకునే క్రమంలో ఇతడు వాళ్ళ పక్షాన నిలబడాల్సింది పోయి కనీసం వాళ్ళను మనుషుల్లాగా కూడా చూడకుండా ఒక కక్షపూరితంగా రాజకీయం అనే దానిని దీనికి అలమాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా అన్నాడు, ఇది రాజకీయాలతో సంబంధం లేనటువంటి అంశము. ఈ సంఘటన, ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరము, సో దురదృష్టకరము. ఇందులో ఎంతటి వాళ్ళు ఉన్నా, ఇన్వెస్టిగేషన్ లో తేలినటువంటి ఎంతటి వాళ్ళు ఉన్నా, వాళ్ళు బీజేపీ పార్టీ గానీ, తర్వాత జనసేన పార్టీ గానీ, వైఎస్ఆర్సీపీ గానీ, టీడీపీ గానీ ఎవరున్నా వదిలేదు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన. అది చెప్పినాక కూడా ఇంకా విషపూరితంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో వీళ్ళందరూ దొంగలు, ఈ పాస్టర్లు వీళ్ళు కరెక్ట్ కాదు. హర్ష కుమార్ అనే ఎంపీ గారు చాలా స్పష్టంగా ఇది హత్య, వెనకాల కుట్ర జరిగింది అని చెప్పి అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఆయనకు పోలీస్ అధికారుల ద్వారా నోటీసులు ఇప్పించి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో బయట పెట్టు. నేను ఒకటి చాలా స్పష్టంగా ఈ సంఘటనను వీక్షిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి, కోట్లాది మంది జనానికి నేను ఒక్కటి చెప్పగలనన్నా, మనం ఎన్ని మాట్లాడుకున్నా, మనం ఎన్ని ఆధారాలు చూపెట్టినా, సోషల్ మీడియా అనేది ఎన్ని ఆధారాలు చూపెట్టినా, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఏదైతే చూపెడతారో అదే న్యాయస్థానాలలో పనికొచ్చేటువంటి అంశం. చర్చ కూడా దాని మీద నడుస్తుంది కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ పోలీస్ అధికారులే గనక తప్పుడు నివేదికలు సిద్ధపరిచి కోర్టుకి ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేయడానికి రీపోస్ట్ మార్టం బాడీకి చేసుకునే రైట్స్ కూడా మళ్ళా కోర్టే కల్పిస్తుంది. నేను ఏమంటున్నా అంటే ఇది ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ విచారణ కోణంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక వ్యక్తి చనిపోయింది కాబట్టి, ఒక దైవజనుడు చనిపోయింది కాబట్టి దాని మీద మత కొల్లాలు రేగకుండా, రాగద్వేషాలు రేగకుండా, ప్రజల మధ్యలో గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అధికారులది చాలా స్పష్టంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో ఓన్లీ క్రైస్తత్వానికి సంబంధించిన వ్యక్తులు మాట్లాడిన మాటలు మాత్రమే చిత్రీకరించి వాళ్ళ మీద దాడులు నిర్వహించడము, ఎదురుదాడులు చేయడము, మన అసత్యమైనటువంటి ప్రచారాలు చేయడము, తర్వాత బూతు పదజాలతో వాళ్ళ మీద కామెంట్స్ పెట్టడము, ఇది సరైనది కాదు. నెంబర్ 2, పోలీస్ అధికారులు ఎవరైతున్నారో ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అసలు ఈ సోషల్ మీడియాకు ఈ వీడియోస్ ఎవరు పోస్ట్ చేస్తున్నారో అని ఫస్ట్ పసిగట్టాలి. నెంబర్ 2, ఆ బ్రాండ్ షాప్ లో పోయినటువంటి వ్యక్తి ఎవరో ఇమ్మీడియట్ గా అతన్ని క్యాచ్ చేయాలి. నెంబర్ 3, మార్ట్లో ఫోటో తీసినటువంటి వ్యక్తి ఎవరు అతన్ని క్యాచ్ చేయాలి. నెంబర్ 4, అతనికి వేలుకున్నటువంటి వజ్రాలకు సంబంధించి, ప్లాటినం సంబంధించిన ఉంగరాలు ఎవరు దొంగతనం చేసింది అన్నది పసిగట్టాలి. నెంబర్ 4, అతను మార్గ మధ్యలో అతని ఫోన్ ఎక్కడ స్విచ్ ఆఫ్ అయింది, ఎక్కడ ఆన్ అయింది, ఎవరు అతన్ని క్యాచ్ చేసిండ్రు, ఎక్కడ ఎంతసేపు. చాలా సందర్భాలలో అంటే మనం ఒక కాడ కూర్చొని 3-4 గంటలు వెయిట్ చేసినని చెప్తున్నారు. మరి 3-4 గంటలు వెయిట్ చేస్తున్నారని చెప్పినప్పుడు అతని ఫోన్ అక్కడ ఆన్ లో ఉందా, ఆఫ్ లో ఉందా? టవర్ లొకేషన్ చాలా సింపుల్ గా చెప్తుంది. స్టార్టింగ్ రోజు రాసిన వార్త. అవునన్నా మనం కంటిన్యూ రాస్తున్నాం. ప్రతిదీ మీ డౌట్స్ అన్ని ప్రతిదీ కూడా కంటిన్యూ రాస్తూనే ఉన్నాం మనం. అన్న అది మీరు రాసిన రోజు అక్కడ 3-4 కూర్చున్నారని ఒక ఎస్ఐ గారు క్లియర్ గా అంత వాయిస్ అసలు తాగలేదండి, అతని నోట్లో ఎలాంటి వాసన లేదని చెప్పినప్పుడు తాగి ఎందుకన్నా ఇంత విచిత్రమైనటువంటి కుట్రలు పన్ని దీన్ని ముందస్తుగానే యాక్సిడెంట్ గా చిత్రీకరించే క్రమంలో భయంకరంగా కొట్టి చంపి, ఆ చంపిన ఆనవాళ్ళు ఉన్నప్పటికీ ఏం ఆధారాలు ఉన్నాయో ఏమంటారు? ఆధారాలు పసిగట్టాల్సింది, ఆధారాలు ఇన్పుట్ చేయాల్సింది, ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. దానికి ఒక ఫోరం ఉంది. గవర్నమెంట్ ఒక ఫోరం అప్పచెప్పింది, పోలీస్ డిపార్ట్మెంట్ అప్పచెప్పింది, అప్పచెప్పింది. దాన్ని పోస్ట్ మార్టం నివేదిక చేసే డాక్టర్లకు అప్పచెప్పింది. ఆధారం వెలుగులోకి వచ్చిన తర్వాత కదా దీన్ని మనం ఏది తప్పు ఏది లేదు. ఇప్పుడు ఒకవేళ ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి? మీరు చాలా విషయాలు చెప్పిళ్ళు, చాలా స్పష్టంగా చెప్పిళ్ళు. ప్రతిదీ కూడా మొదటి నుంచి చూస్తున్నటువంటి వ్యక్తిగా మీకు అన్నీ తెలుసు. ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్న కుట్రలో భాగంగా ప్రవీణ్ పగడాల విషయంలో హత్యనని మొదటి నుంచి కూడా మన పత్రిక మనం మాత్రమే ఫైట్ చేస్తున్నాం. ఇలా వందలాది మంది చేయలేనటువంటి సాహసం, చాలామంది పాస్టర్లు కూడా బయటికి రాలేనటువంటి సందర్భాలు, కొంతమంది నిజంగా కావాలని పాస్టర్ని తప్పుదో పట్టించేటువంటి వ్యక్తులు, కొన్ని ప్రభుత్వాలు పసిగట్టుకొని డబ్బులు ఇచ్చి ఇలా వివిధలను సృష్టించేటువంటి క్రమంలో ఇలా ఒంటరి పోరాటం చేసిన జేబీఎన్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే పాయింట్ చెప్తాను. ప్రవీణ్ కుమార్, పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి సతీమణి ఆ సిస్టర్ జెసికా పగడాల 2 మాటలు చెప్పింది. జీసస్ లవ్ యాజ్ వి లవ్, జీసస్ ఫర్గివ్ యాజ్ వి ఫర్గివ్. నెంబర్ 1 ఇది చెప్పింది ఆమె. అది దేవుడు ప్రేమిస్తాడు, మనం ప్రేమించాలి. దేవుడు క్షమించిండు, మనం క్షమించాలి. ఈ 2 పాయింట్స్ ఆమె చెప్పింది. రెండోది ఏం చెప్పిందంటే, ఈ జరిగిన సంఘటన ఏదైతుందో తన భర్త చనిపోయిన తర్వాత ఈ సోషల్ మీడియాలో తన భర్త మీద వచ్చినటువంటి విషపూరితమైనటువంటి కుట్రలను తన కుటుంబాన్ని ఇంకా మనోవేదనకు గురి చేస్తుందని చెప్పింది. వాటిని ఆత్మని చెప్పింది. నేను ఏకీభవించే విషయం ఏంటంటన్నా, దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కేబినెట్ లో
మంత్రులు గాని నాయకులు గాని కేసులో ఇన్వాల్వ్ కాకండి, పోలీస్ అధికారులతో మాట్లాడగానే చాలా క్లియర్ చెప్పిండు. నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా మీరు ఎంతటి వ్యక్తులున్నా ఈ కేసులో వదిలిపెట్టేది లేదు అన్నారు. హోమ్ మినిస్టర్ గారికి నిన్న పాస్టర్లు కలిసినప్పుడు కూడా విచారణ ఏ విధంగా చెప్తున్నాము అనేది హోమ్ మినిస్టర్ గారు పాస్టర్లకు చెప్పారు. నేను ఏకీభవించేది ఏంటంటే స్టార్టింగ్ నుండి మీరు ఏదైతే రాస్తున్నారో, మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో, మీరు ఏదైతే నిజాయితీగా నిలబడుతున్నారో, ఈ బలమైన సోషల్ మీడియా ఆధారాలను పరిశీలించినప్పుడు ఖచ్చితంగా అది హత్య అనే మన నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకుంది అని అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇప్పటికే 2 సార్లు దాన్ని నిర్ధారణ చేసిండ్రు, పరోక్షంగా నిర్ధారణ చేసిండ్రు. ఎట్లా నిర్ధారణ చేసిండ్రంటే ఒకటేమో బలమైన గాయాలని నిర్ధారణ చేసిండ్రు, రెండోదేమో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతనికి గాయాలు తగిలి ఇక్కడ పడున్నాడు, ఈ సిచ్యువేషన్ లో ఉన్నాడు అని ప్రైమరీ రిపోర్ట్ రాసిండ్రు. సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎంక్వైరీ రాసింది, రిపోర్ట్ రాసింది. ఎఫ్ఎస్ఎల్ లో కూడా గదే వస్తుంది, ఏ మాత్రం తేడా రాదల్లా. ఒకవేళ ఈ జనం నిజాయితీగా ఆయన చనిపోయిండు, ఆయన మందు తాగే చనిపోయిండు అంటే అది ఈ విషయం వీళ్ళే ఇస్తారు ఇంజక్షన్ అనేది. ఆటోమేటిక్ గా ఇంకొకటి ఇంకా సింపుల్ గా చెప్తా, అతడు పడిపోయినప్పుడు అతని బాడీలో క్రాక్స్ ఉండాలి. ఫస్ట్ ఒళ్ళు చీరుకుపోయినట్టుగా గానీ, లేకపోతే తల భాగం చీరుకుపోయినట్టుగా గానీ, తొడ భాగాలు చీరుకుపోయినట్టుగా ఇవన్నీ ఉండాలి. అవి ఏవి లేవు, లేకుండా ఓన్లీ బలంగా హెల్మెట్ పెట్టుకున్న ప్రాంతంలో విచక్షణ రహితంగా మారణాయుధాలతో కొట్టి చంపి అక్కడ పడేసి బుల్లెట్ తన మీద వేసి. నేను ఒక ప్రశ్న అడిగింది, నేను లైవ్ చూసిన, నేను చూసినప్పుడు బెంగళూరులో ఒకతనికి అడిగింది, ప్రపంచం మొత్తంలో ఒక వ్యక్తి పడిపోయిన సంఘటన, బండి మీద పడి కింద పడి యాక్సిడెంటల్ గా చనిపోయిన సంఘటన ఎక్కడ ఉన్నదా చూపెట్టు అంటే తన సమాధానం చెప్పలేకపోయాడు. దీన్ని బాహ్య ప్రపంచానికి చెప్పేది ఏంటంటే ఒక శాంతియుత మార్గంలో ఈ కేసును ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే కాకుండా రేపు ప్రపంచ స్థాయి క్రిమినల్ అడ్వకేట్స్ దీన్ని వీక్షిస్తున్నారు, ప్రపంచ దేశాలు దీన్ని వీక్షిస్తున్నా ఏం జరుగుతుందని. సో ఏ మాత్రం తప్పు జరగడానికి వీల్లేదని నేను బలంగా విశ్వసిస్తున్నా. మీలాంటి ఉన్నతమైన వ్యక్తులు దీని మీద నిజాయితీగా పోరాటం చేస్తున్నారు, ఆ పోరాటం వృధా కావద్దని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఒకటే మాట, ఈ సో కాల్డ్ ఎవరైతే దీన్ని విషపూరితంగా ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారో, నాకు తెలిసి దరిదాపు వాళ్ళకు ఒక్కొక్కరికి 20, 25, 15, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిజం లో. సుప్రీంకోర్టు ప్రతి వాదనను మనకి లైవ్ టెలికాస్ట్ చేసుకునే అవకాశం కల్పించి జర్నలిజానికి ఆ విధమైనటువంటి స్వేచ్ఛ ఉంది ఈ భూ ప్రపంచం మీద. కాబట్టి తప్పుని తప్పు, నిజాన్ని నిజం, మనకు వచ్చిన ఆధారమే సరైనది కాదు. మనకి ఏదైనా వీడియో వస్తే దాన్ని పోలీస్ అధికారులతో విచారణ చేసిన తర్వాత మనం లైవ్ చేయాల్సిన అవసరం ఉంటదని, ఇలాంటి ద్వారా సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదన్న. మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మొత్తంగా దీన్ని పర్ఫెక్ట్ గా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ, మీకు ధన్యవాదాలు అన్న.